Good afternoon, boys. So remaining metal extractions, remaining metal extractions. Among them, the first one is magnesium. See here. So magnesium. Cursor clear గా ఉంది కదా? Yes, sir. చూడమ్మా first ores. Carnallite. This is very important అండి. Carnallite. So that is KCl, MgCl to 6H2O. Next important one is magnesite అండి. MgCO3. Next dolomite, third best అండి దీంట్లో. That is MgCO3, CaCO3. Remaining are less important అండి, but మన exam point of view లో ఈ formulas కూడా important era. So epsomite, MgSO4, 7H2O, cassiterite, that is MgSO4, H2O. Asbestos, this is very important towards objective side అండి. That is CaSiO3, MgSiO3. It is the silicate ore of magnesium. Kyanite, that is K2SO4, MgSO4, MgCl2, 6H2O. Seawater, and it is important. Mostly magnesium is available, also extracted from seawater, and this is also important. Okay, among all these ores, mostly magnesium is extracted from, so that is carnallite and magnesite, and there is also a method that is from seawater. So దాంట్లో నుంచి కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, నౌ హౌ టు ఎక్స్ట్రాక్ట్. ఇక్కడ బేసిక్ గా మనకి మెగ్నీషియం ఎక్స్ట్రాక్షన్ లో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మనకి మెగ్నీషియం అంతా కూడా హైడ్రేటెడ్ సాల్ట్ గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మోస్ట్లీ కార్నలైట్, KCl, MgCl2, 6H2O. మనకి ఏ కెమికల్ మన మెటల్స్, మెగ్నీషియం ఇస్ యాక్టివ్ మెటల్. ఆ యాక్టివ్ మెటల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే 80% వాటర్ ఉండడానికి వీలేదు. వి షుడ్ టేక్ ఎనహైడ్రస్ సాల్ట్. దట్ టు ఎనహైడ్రస్ సార్ మోల్టెన్ ఆర్ సార్ ఓర్స్ ఒకసారి చూపించండి. ఓర్స్ ఒకసారి చూపించండి. ఓకే, ఎనహైడ్రస్ సాల్ట్ ఇస్ రిక్వైర్డ్. ఎనహైడ్రస్ ఫ్యూజర్ ఆర్ మోల్టెన్ కేస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ బేసిక్ గా ప్రాబ్లం వల్ల ఏంటంటే హౌ టు గెట్ దట్ ఎనహైడ్రస్ సాల్ట్. బికాస్ ఇఫ్ యూ టేక్, సో హైడ్రేటెడ్ సాల్ట్ గా మనం అబ్జర్వ్ చేస్తారా, దట్ ఈస్ చూడండి MgCl2, 6H2O is there. MgCl2, 6H2O. If you are heated this MgCl2, 6H2O, so first 4 water molecules are free to out. No problem అండి, బ్రహ్మాండంగా 4 water molecules బయటకు వచ్చేస్తారు. So hexahydrate is converted into dihydrated. Okay, but the removal of these 2 water molecules, that is from dihydrate, it is very difficult. Still నువ్వు ఇంకా హీట్ చేసావు అనుకోండి, సో అదిగోండి పార్షియల్ హైడ్రాలసిస్ జరిగితే MgOHCl అని కానీ, లేకుంటే కంప్లీట్ హైడ్రాలసిస్ జరిగితే ఆ వాటర్ తో దిస్ వాటర్ రియాక్ట్స్ విత్ దిస్ MgCl2. వాటర్ రియాక్ట్స్ విత్ MgCl2. So because of that, a partial hydrolysis or complete hydrolysis takes place. If partial hydrolysis takes place, that gives magnesium hydroxychloride, or complete hydrolysis జరిగితే magnesium hydroxide. And 1 chlorine replace also 2 chlorines. అంటే మన టార్గెట్ ఏంటి, ఆ 6 వాటర్ మాలిక్యూల్స్ ని రిమూవ్ చేయడం. జనరల్ గా వాటర్ రిమూవ్ చేయడం కోసం మనం చేసే మెథడ్ ఏంటి, హీటింగ్ అండి. ఫస్ట్ 4 వాటర్ మాలిక్యూల్స్ ఈజీగానే బయటపోయినారా, బట్ రిమైనింగ్ 2 వాటర్ మాలిక్యూల్స్ ఆ MgCl2 తో రియాక్ట్ అవుతాయి. సో కాబట్టి రెస్పెక్ట్ టు హైడ్రాక్సైడ్స్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ బాయ్స్, ఇంకా నువ్వు స్టిల్ హీట్ చేసావు అనుకోని ఫైనల్ గా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. దట్ మీన్స్ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్రమ్ MgCl2 ఈజ్ హైలీ డిఫికల్ట్. కాబట్టి ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఆ MgCl2 ని మనం కలెక్ట్ చేయాలి అంటే వాటర్ మాలిక్యూల్ ఎలా రిమూవ్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయడం కోసం ఏంటంటే మెయిన్లీ HCl in the presence of dry HCl, ఈ ప్రాసెస్ క్యారీ ఆన్ చేసాం అనుకోండి, హీటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై HCl, ఆటోమేటిక్ గా రిమైనింగ్ వాటర్ మాలిక్యూల్స్ కూడా బయటకు వెళ్ళిపోయి MgCl2 డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తాయి. MgCl2 కాబట్టి మైండ్ ఇట్, హీటింగ్ ఆఫ్ కార్నలైట్ ఆర్ ఎనీ halide salt, that is magnesium salt, in the presence of dry HCl, excess of dry HCl,
we will get anhydrous component. Otherwise, hydroxides are the products. Otherwise, hydroxides are the products. So therefore, మనం మినిమం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ హైడ్రాక్సైడ్స్ కండిషన్. ఓకే, దట్టు ఇక్కడ మనం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఫార్మ్ సార్ ఏదైతే ఏంటి సార్ అని డౌట్ రావచ్చు. బట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇస్ ద బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. కాబట్టి దాంట్లో నుంచి మనం కరెంట్ పాస్ చేయడం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో దట్ ఈస్ వై. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ రిమూవ్ water molecules. How to remove those water molecules? See here. That is, see here. So extraction of magnesium involves mainly two steps. That is, first of all, preparation of anhydrous MgCl2. Preparation of anhydrous MgCl2, and the second one is that is fused anhydrous MgCl2. That is extraction. That too electrolysis technique. ఎందుకంటే ఫ్యూజ్డ్ అనే కండిషన్ నుండి మళ్ళీ ఎలక్ట్రాన్ కరెంట్ పాస్ చేయడం కూడా లిటిల్ బిట్ డిఫికల్ట్ అవ్వచ్చు. బికాస్ ఆఫ్ దట్, సో ఫస్ట్ ఎనహైడ్రస్ MgCl2 కలెక్ట్ చేయడం ఒకటైతే, ఆ తర్వాత దానికి ఎలక్ట్రాలిసిస్ చేయడం అనేది సెకండ్ స్టెప్ అండి. ఇందా మీకు చూసామండి మనం హీట్ చేస్తే ఏమవుతుంది అని. కాబట్టి నేను ఏం చెప్పాను, డ్రై HCl ప్లేస్ లో కనుక మనం హీట్ చేస్తే ఆటోమేటిక్గా దట్ గివ్స్ ఎనహైడ్రస్ కండిషన్ అని చెప్తున్నాం అండి. See here, that is when KCl MgCl2 6H2O, which is nothing but carnelited. I want to extract magnesium metal from carnelited. Okay, so carnelited నుండి హీట్ చేస్తుంటారా, first of all, as usual, 2 out of 6 water molecules, 4 water molecules comes out, and 4 water molecules. So remaining 2 water molecules still there, just like మనం ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. Now it is heated in the presence of dry HCl. So in the presence of dry HCl, the remaining water molecules are also comes out. ఎందుకంటే HCl యాడ్ చేసినప్పుడు బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది, కాబట్టి మనకు హైడ్రాలిసిస్ జరిగే ఛాన్సెస్ లేవు అక్కడ. కాబట్టి సో anhydrous KCl MgCl2 we will get. So in the presence of dry HCl, this is very 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 important point, boys. That is very 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 important. Please keep in mind. Once ఇప్పుడు మనకి ఏమొచ్చింది, anhydrous MgCl2 వచ్చేసింది. ఆ anhydrous fused MgCl2 దాన్ని మనం ఫ్యూజ్డ్ తీసుకుని దానికి కరెంట్ పాస్ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఓకే, ఇక నెక్స్ట్ రిమైనింగ్ అండి. సో అలా కాకుండా సీ వాటర్, ఎందుకంటే సీ వాటర్ నుండి కూడా మనం మెగ్నీషియం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూనే ఉంటారు. సో సీ వాటర్ అనగానే జనరల్గా ఏమేమి ఉంటాయంటే అక్కడ సీ వాటర్లో MgCl2 MgOH twice, that is magnesium chloride, magnesium sulfate are the basic ingredients from magnesium cyanide. సీ వాటర్ నుండి ఏంటంటే ఇదిగోండి MgCl2 MgSO4 ఉంటాయి. Sea water contains MgCl2 and MgSO4. Okay, so that is a combination MgCl2 and MgSO4. Now ఇప్పుడు ఈ సీ వాటర్ నుండి మనం ఏం చేస్తున్నాం అంటే దానికి కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్ యాడెడ్. దట్ ఈస్ లైమ్ అండ్ లైమ్ యాడ్ చేస్తే ఏమవుతుంది, వాటర్ డిజాల్వ్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్ స్లేక్డ్ లైమ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్లేక్డ్ లైమ్ ఆ MgCl2 లేకుండా MgSO4 తో రియాక్ట్ అయ్యి రెస్పెక్ట్ టు హైడ్రాక్సైడ్స్ ఆర్ ద ప్రొడక్ట్స్. ఇప్పుడు ఈ హైడ్రాక్సైడ్స్ ని HCl తో ట్రీట్మెంట్ ఇచ్చాం అనుకోండి, దట్ గివ్స్ MgCl2 which is హైడ్రేటెడ్ కండిషన్ లో వస్తుంది. మళ్ళీ హైడ్రేటెడ్ దాన్ని మనం ఇంతకుముందు ప్రీవియస్ టెక్నిక్ లో ఎనహైడ్రస్ గా ప్రిపేర్ చేసాం చూసారా, ఏది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై HCl కండిషన్, అది అప్లై చేసి ఎనహైడ్రస్ MgCl2 ను కలెక్ట్ చేస్తాం. అంటే నువ్వు డైరెక్ట్ గా కార్నలైట్ అయినా తీసుకో, సీ వాటర్ అయినా తీసుకో, రెండిట్లోంచి మనకు వచ్చేది ఏంటంటే MgCl2 వస్తుంది. హైడ్రేటెడ్ కండిషన్ ఎనహైడ్రస్ కండిషన్ కన్వర్ట్ చేయడం కోసం డ్రై HCl కండిషన్ అప్లై చేసుకుంటూ వస్తున్నారు, డ్రై HCl. ఓకే, సో నౌ ఇప్పుడు మన దగ్గర ఆ MgCl2 ఫ్యూజ్డ్, దట్ ఈస్ ఆ ఫ్యూజ్డ్ MgCl2 ఉన్నాయి. హౌ టు ప్రిపేర్ మెగ్నీషియం ఫ్రమ్ దిస్ దట్ ఈస్ మెగ్నీషియం క్లోరైడ్. దాని నుండి ప్రిపేర్ చేయడానికండి మన దగ్గర ఉన్న టెక్నిక్ ఎలక్ట్రాలిసిస్ టెక్నిక్ అండి. సో రిమూవల్ ఆఫ్ దట్ క్లోరిన్, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ MgCl2. సో ఎలక్ట్రాలిసిస్ చేస్తే మనకి మెగ్నీషియం మెటల్ క్లియర్ గా బయటకు వచ్చేసుకుంటాం. ఓకే, ఆ ఎలక్ట్రాలిసిస్ చేయడానికి మన దగ్గర ఉన్న అరేంజ్మెంట్ డయాగ్రమాటిక్ అరేంజ్మెంట్ ఉంది చూసుకోండి. సో వాట్ హ్యాపెండ్ హియర్ చూడండి, దిస్ ఈజ్ స్టీల్ వెజల్ అండి, స్టీల్ వెజల్ ఓకే, నౌ ది స్టీల్ వెజల్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ cathode. That steel vessel itself acts as cathode. Okay,
మా క్లియర్ కనిపిస్తుందరా? Yes, sir. ఓకేనా? Steel vessel itself acts as cathode. Next. Now here magnesium. What is that? ఇదిగోండి ఆ మెగ్నీషియం క్లోరైడ్ మనం ఇదంతా కూడా మెగ్నీషియం క్లోరైడ్ ఫిల్ చేస్తాం. మనం డ్రా చేస్తున్న డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయా? గ్రీన్ లెటర్స్, గ్రీన్ బ్లూ అవన్నీ కనిపిస్తున్నాయా? లైన్స్ కనిపిస్తున్నాయి సార్. బ్లూ లెటర్స్, గ్రీన్ లైన్స్, బ్లూ కూడా కనిపించిందా? నేను డ్రా చేసిన బ్లూ స్టార్టింగ్ ఓర్స్ దగ్గర సార్ కనిపిస్తుంది సార్. ఆగండి ఒకసారి, ఏదో ప్రాబ్లం వచ్చినట్టు. కనెక్టింగ్. వినిపిస్తున్నారా? స్క్రీన్ షేర్ ఆగిపోయింది. ఆగిపోయింది. స్క్రీన్ షేర్ ఆగిపోయింది. అవునవును, సారీ, జస్ట్ మినిట్. నో ఇంటర్నెట్ యాక్సెస్. నా వీడియో వస్తుంది కదా మీకు? ఇంటర్నెట్ యాక్సెస్. నేనేదో తొందరగా చేద్దాం అనుకుని ఇది మొదలెడితే ఇది కూడా దెబ్బతీస్తుందిగా. నేచర్ కూడా మనకి హెల్ప్ చేయట్లేదు. ఇది కూడా ఉపయోగపడలేదు. ఇప్పుడు వస్తుందా? Yes, sir. క్లియర్. ఓకే. వస్తాను సార్. వస్తుంది కదా? మళ్ళీ పోయింది. అదే చూస్తున్నాను. సిగ్నల్ స్ట్రెంత్ పరిస్థితి ఏంటో అని చూస్తున్నాను. Okay, boys. See here. Now, చూడమ్మా. So it is a rectangular iron tank, and this iron tank itself acts as cathode. But iron tank itself acts as cathode. Next, ఈ మధ్యలో ఇక్కడ ఎలక్ట్రోలైట్ తీసుకుంటున్నామండి. What is that electrolyte? Molten or fused NaCl. Molten or fused NaCl. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ క్యాథోడ్ ఏమో ఐరన్ ట్యాంక్ అని చెప్తున్నాం. యానోడ్ గ్రాఫైట్ రాడ్. యానోడ్ ఈజ్ గ్రాఫైట్ రాడ్ అండి. దిస్ ఈజ్ యానోడ్ అండి. దిస్ యానోడ్ ఈజ్ గ్రాఫైట్ రాడ్. ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మనకు ఫామ్ అయ్యే మెగ్నీషియం మెటల్ ఆ సొల్యూషన్ అంటే లో డెన్సిటీలో ఉంటుంది. డెన్సిటీ లో కాబట్టి దట్ ఈస్ ఫ్లాట్స్ ఆన్ ద లిక్విడ్ ఎండ్. ఆటోమేటిక్గా అట్మాస్ఫియరిక్ ఫోకస్ అయితే మెగ్నీషియం రెడీ టు రియాక్ట్ విత్ ఎయిర్. కాబట్టి ఆ రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం సర్ఫేస్ అంతా కూడా ఇదిగోండి, ఈ సర్ఫేస్ అంతా కూడా
కార్బన్ బ్లాక్ అప్లై చేసుకుంటూ వస్తామండి. లైన్ విత్ కార్బన్, దట్ ఈస్ సారీ, ఇదంతా మన మెగ్నీషియం మెటల్ రా. ఇది నేచర్ తో రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ ఎయిర్ ప్లేస్ లో కోల్ గ్యాస్, నాన్ రియాక్టివ్ గ్యాస్, ఇనర్ట్ గ్యాస్, కోల్ గ్యాస్ ఆర్ N2 గ్యాస్ ఈజ్ పాస్డ్ ఇంటూ ద సొల్యూషన్. సో ఇది ఇటు నుండి ఇనర్ట్ గ్యాస్ వచ్చేసి ఇటు నుండి వెళ్ళిపోతూ ఉంటుందండి ఇనర్ట్ గ్యాస్. ఓకే, సో దేనికోసం అంటే ఇనర్ట్ గ్యాస్ అంటే నాన్ రియాక్టివ్ గ్యాస్. ఆ ప్లేస్ లో N2 అయినా యూజ్ చేయొచ్చు, నోబుల్ గ్యాసెస్ అయినా యూజ్ చేయొచ్చు, లేకుంటే కోల్ గ్యాస్ అనేది దట్ ఈస్ నాట్ రియాక్ట్ విత్ ద ఫార్మ్డ్ మెగ్నీషియం మెటల్. ఇన్ కేస్ అక్కడ ఎయిర్ ఉందనుకోండి పొరపాటున, ఎయిర్ తో మెగ్నీషియం ఈజీగా మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం నైట్రేట్ ఫామ్ అవుతుంది, మనకు ఐడియా ఉంది. సో ఎందుకంటే ఇది ఫ్లోట్స్ ఆన్ ద లిక్విడ్ అండి, కాబట్టి ఆ వచ్చిన మెగ్నీషియం వచ్చినట్టు తర్వాత సెపరేట్ చేసేసుకుంటూ ఉంటారా. సో దట్ ఈస్ వై కోల్ గ్యాస్ N2 ఆర్ కోల్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ అండి. సో కంటిన్యూగా దాంట్లో ఫ్లో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కంటిన్యూగా. సో ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెగ్నీషియం బై ఫ్రమ్ కార్నలైటెడ్. సో ఎలక్ట్రాలిసిస్ చేసిన అక్కడ యానోడ్ ఏమో గ్రాఫైట్ రాడ్, cathode ఏమో స్టీల్ వెజల్. ఓకే, సో ఎలక్ట్రోలైట్ ఈజ్ MgCl2 అండి. ఎలక్ట్రోలైట్ molten or fused MgCl2 అండి. సో కోల్ గ్యాస్ ఈజ్ పాస్డ్ ఇంటూ ద ఎలక్ట్రోలైట్ అండి. ఇక నెక్స్ట్ ఇక్కడ రియాక్షన్ జరిగితే అట్ cathode మెగ్నీషియం మెటల్ ఈజ్ డిపాజిటెడ్, అట్ యానోడ్ క్లోరిన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. సో దట్ ఇస్ వై ఇదిగోండి ఇక్కడ నుండి మనకు బయటికి వెళ్ళే గ్యాస్ క్లోరిన్ గ్యాస్. అట్ యానోడ్ ద ప్రొడక్ట్ ఈజ్ క్లోరిన్ గ్యాస్ అండి. అట్ యానోడ్ ద ప్రొడక్ట్ ఈజ్ క్లోరిన్ గ్యాస్. ఈ ఫామ్ అయిన మెగ్నీషియం మెటల్ ఇదంతా సర్ఫేస్ మీద ఉంది కదా, ఈ మెగ్నీషియం మెటల్ అంతా రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తాం అండి, మనకు కావాల్సిన కలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తారు. సో దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెగ్నీషియం ఫ్రమ్ MgCl2. నెక్స్ట్ అదే నువ్వు MgO తీసుకున్నావు అనుకోండి, మెగ్నీషియం ఆక్సైడ్ అంటే మనం హీట్ చేసినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ కూడా ఫామ్ అవుతుంది. ఆ మెగ్నీషియం ఆక్సైడ్ కనుక తీసుకుంటే మనకి సో కార్బన్ రిడక్షన్ టెక్నిక్ అప్లై అవుతుంది. At about 2000 degrees centigrade, that carbon is used as reducing agent that gives magnesium and carbon monoxide. ఆ తర్వాత ఈ వచ్చిన మెగ్నీషియం ని సో వెరీ హై టెంపరేచర్ సడన్ గా కూల్ చేస్తామని. సో ఆ కూల్ చేసినప్పుడు ఇది ఇక్కడ హై టెంపరేచర్ మెగ్నీషియం గ్యాషియస్ స్టేట్ లో అవైలబుల్ రా. సో దాన్ని క్వించింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వించింగ్? ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ క్వించింగ్? సడన్ కూలింగ్ అండి. ఆ సడన్ కూల్ చేసుకుంటే మెగ్నీషియం సాలిడ్ మనకు ఫామ్ అవుతుంది, మెగ్నీషియం సాలిడ్. ఓకే, సో లేదు వేరే రెడ్యూసింగ్ ఏజెంట్ కాల్షియం కార్బైడ్ కూడా మనం రెడ్యూసింగ్ ఏజెంట్ గా యూజ్ చేయొచ్చు. దేర్ ఆల్సో మెగ్నీషియం మెటల్ ఈస్ కలెక్టెడ్ బై మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ దట్ ఈస్ కార్బన్ ఇస్ ద రెడ్యూసింగ్ ఏజెంట్. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసేది కార్బన్ అండి, దట్ ఈస్ గ్రాఫైట్. కార్బన్ రెడ్యూసింగ్ ఏజెంట్ గా యూజ్ చేస్తూ మెగ్నీషియం మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇది MgCl2 నుండి, లేదు అంటే MgO నుండి మెగ్నీషియం మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. MgO అయితేనేమో రెడ్యూసింగ్ ఏజెంట్స్ అప్లై చేస్తాం MgO నుండి, అదైతే ఎలక్ట్రాలిసిస్ టెక్నిక్ అప్లై చేస్తాం. ప్యూర్ మెగ్నీషియం ఈజ్ కలెక్టెడ్ ఓవర్. జనరల్ గా మనకి యాక్టివ్ మెటల్స్ ని వాటిని మనం ప్రిపేర్ చేసేటప్పుడు యానోడ్ దగ్గర మనకి ఎప్పుడు కూడా నాన్ మెటల్స్ రిలీజ్ అవుతుంటాయి. యానోడ్ దగ్గర నాన్ మెటల్స్ కాబట్టి ఆ కార్బన్ అలాంటి వాటిని యానోడ్ గా వాడుకుంటూ ఉంటాం. నాన్ మెటల్ రాడ్స్, గ్రాఫైట్ అలాంటి వాటిని నాన్ మెటల్స్. పొరపాటున నువ్వు కనుక ఆ రాడ్స్ ని ఇక్కడ వాడావనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏది క్యాథోడ్ గా, అది నాన్ మెటల్, ఇది మెటల్, నాన్ మెటల్ రెడీ టు ఇన్వాల్వ్ ఇన్ ద రియాక్షన్. కార్బన్ తీసుకుంటే కార్బైడ్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయి. కాబట్టి మెటల్ రాడ్స్ ఆర్ నాట్ యూజ్డ్ యాజ్ యానోడ్ అండి. మెటల్ రాడ్స్ ఆర్ నాట్ యూజ్డ్ యాజ్ యానోడ్. ఎందుకంటే యానోడ్ దగ్గర వచ్చేది నాన్ మెటల్స్, అక్కడ మెటల్ కనుక వాడితే ఆ రెండు రియాక్ట్. ఓకే, కాబట్టి మెటల్ రాడ్స్ ని ఎక్కడ వాడాలి? మెటల్ ఫామ్ అయ్యే చోట వాడాలి, అంటే క్యాథోడ్ దగ్గర ఫామ్ అయ్యింది. కాబట్టి మెటల్ రాడ్స్ నేమో క్యాథోడ్ గా వాడతాం, నాన్ మెటల్ రాడ్స్ నేమో యానోడ్ గా వాడతాం. కాబట్టి రెండు సేమ్ అయితే అవి రియాక్షన్ త్వరగా రావండి. కాబట్టి ఎప్పుడైనా సరేరా ఏ మెటల్ ఎక్స్ట్రాక్షన్ లోనే సరే మెటల్ ఫామ్ అయ్యే చోట మెటల్నే క్యాథోడ్ గా తీసుకుంటాం. ఎందుకంటే క్యాథోడ్ దగ్గర మెటల్ ఫామ్ అవుతుంది కాబట్టి. యానోడ్ దగ్గర మోస్ట్లీ నాన్ మెటల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి అక్కడ నాన్ మెటల్స్ గా తీసుకుంటారా. గ్రాఫైట్ రాడ్ యాక్సెస్ యానోడ్ అని. సో బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇక నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ అండి, దట్ ఈస్ సోడియం మెటల్. ఫ్రీక్వెంట్ గా మనం సోడియం మెటల్ ఎక్కువగా ఎక్కడ ఉంటారంటే దట్ ఈస్ ఓర్స్ వచ్చి సోడియం క్లోరైడ్ రాక్ సాల్ట్ అని చెప్తామండి. సోడియం క్లోరైడ్స్, రాక్ సాల్ట్. నెక్స్ట్ బోరాక్స్ Na2B4O7 H2O. ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ బోరాక్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ టిన్ కాల్ అని మనం 13th గ్రూప్ మనం మాట్లాడుకున్నాం.
So that borax also acts as our ore end. Next, Glauber salt, Na2SO4. Okay. Next, Tronatra, Na2CO3, 10H2 1. So chili saltpeter, NaNO3, NaNO3. Okay. ఈ మెగ్నీషియం దట్ ఈస్ సోడియం మెటల్ ప్రిపేర్ చేయడానికి ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ టెక్నిక్ వాడుతూ ఉంటాం. సో దేర్ ఆర్ టూ మెథడ్స్ టు ఎక్స్ట్రాక్ట్ మెగ్నీషియం మెటల్ అండ్ వన్ ఈజ్ కాస్టస్ ప్రాసెస్ అండ్ ద అదర్ వన్ ఈజ్ డౌన్స్ ప్రాసెస్. కాస్టస్ ప్రాసెస్, డౌన్స్ ప్రాసెస్. సో కాస్టస్ ప్రాసెస్ ఏమంటే NaOH ని తీసుకుంటూ దీంట్లోంచి సోడియం మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. NaOH నుండి సోడియం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, దట్ టు ఎలక్ట్రాలిసిస్ టెక్నిక్. డౌన్స్ ప్రాసెస్ లో ఏంటంటే NaCl ని యూజ్ చేసుకుంటామండి. సో NaCl ని యూజ్ చేసుకుంటారు డౌన్స్ ప్రాసెస్ లో. ఫ్రమ్ దిస్ సోడియం మెటల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్. అమాంగ్ దీస్ టూ, డౌన్స్ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. అమాంగ్ దీస్ టూ, డౌన్స్ ప్రాసెస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఏం చేసిన ఇక్కడ NaCl రా హై మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. ఆ హై మెల్టింగ్ పాయింట్ ని దాన్ని మెల్ట్ మనం ఫ్యూజన్ చేసి దానికి KCl, CaCl2 ని ఇంగ్రీడియంట్స్ కి యాడ్ చేస్తామని దట్ మిక్చర్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ దట్ ఫ్యూజ్డ్ మిక్చర్ యాక్ట్స్ యాజ్ ఎలక్ట్రోలైట్. సో వాట్ ఈస్ ఎలక్ట్రోలైట్ ఇన్ డౌన్స్ ప్రాసెస్? దట్ ఈస్ a fused NaCl, KCl and CaCl2 that acts as electrolyte. నెక్స్ట్ యానోడ్ రా, ఇప్పుడే చెప్పానండి. యానోడ్ దగ్గర జనరల్ గా నాన్ మెటల్స్ వాడతారా, గ్రాఫైట్ యాక్ట్స్ యాజ్ యానోడ్. నెక్స్ట్ ఐరన్ ట్యాంక్ యాక్ట్స్ యాజ్ cathode. ఐరన్ ట్యాంక్ యాక్ట్స్ యాజ్ cathode రా. సో డయాగ్రామాటిక్ అరేంజ్మెంట్ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఓకే, అబ్జర్వ్ చేయండి. వాట్ ఇస్ దట్? ఇదిగోరా ఐరన్ ట్యాంక్. దిస్ ఐరన్ ట్యాంక్ యాక్ట్స్ యాజ్ అవర్ cathode అని. సో దీంట్లోంచి ఫ్రమ్ ద బాటమ్ యానోడ్ ఈజ్ ఫిట్టెడ్ అండి. బాటమ్ నుండి యానోడ్ ఫిట్ చేసామండి. వాట్ ఇస్ దట్ యానోడ్? గ్రాఫైట్ రాడ్. యానోడ్ ఈజ్ గ్రాఫైట్. దిస్ cathode and anode is separated with iron dome అండి. చూడండి బాటమ్ లోనేమో పెర్ఫరేషన్స్ ఉంటాయి, కొంచెం గ్యాప్స్ వస్తూ ఉంటాయి. సో టాప్ లో కంటిన్యూ చేస్తూ ఐరన్ డోమ్ రా. ఈ షేప్ లో ఉన్న మెటల్ డోమ్, ఐరన్ డోమ్ వాడుతుంటారా. ఆ ఐరన్ డోమ్ దేనికి అంటే టు సెపరేట్ యానోడ్ అండ్ cathode. సో అండ్ ఆల్సో టు సెపరేట్ ద ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఎట్ యానోడ్ అండ్ cathode. అక్కడ ఫార్మ్ అయ్యే ప్రొడక్ట్స్ కూడా సెపరేట్ చేయడానికి పనికొస్తుంది. నెక్స్ట్ ఇందా మనం చెప్పిన ఎలక్ట్రోలైట్ రా. వాట్ ఇస్ దట్ ఎలక్ట్రోలైట్? KCl, NaCl, CaCl. వాట్ ఇస్ ద యాక్షన్ ఆఫ్ KCl and CaCl2? They reduce the melting point of NaCl and also increases the conductivity of NaCl. ఓకే, సో అవన్నీ మోల్టెన్ స్టేట్ లో ఇక్కడ తీసుకున్నాం అండి, మోల్టెన్ స్టేట్ లో. ఓకే, సో నౌ ఇదిగోరా దట్ ఈస్ ఐరన్ ట్యాంక్ కి ఇక్కడ ఐరన్ రింగ్స్ అని పెడుతుంటారు. దీస్ ఐరన్ రింగ్స్ యాక్ట్స్ యాజ్ cathode. అలా చేంజ్ చేస్తున్నాను. దీస్ ఐరన్ రింగ్స్, దిస్ ఈజ్ ఐరన్ అండ్ దీస్ ఐరన్ రింగ్స్ విచ్ ఇస్ సెపరేట్, రెండు సెపరేట్ అయి ఉన్నాయి చూసుకోండి. దట్ ఈస్ యాక్ట్స్ యాజ్ cathode. ఓకే, సో నౌ కరెంట్ ఫ్లో చేస్తారా. కరెంట్ ఫ్లో చేస్తే సో వాట్ హ్యాపెండ్? వాట్ ఆర్ ద రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ హియర్? See here. So the reactions are, this is first of all NaCl as usual divided into Na plus and Cl minus. At cathode, Na plus takes 2 electrons and form Na metal. At anode, Cl minus reacts with each other, that gives Cl2 gas. That gives Cl2 gas. Okay, so that means chlorine is the product and byproduct. Chlorine is the byproduct, most valuable byproduct and chlorine. So sodium metal is formed at the cathode. So a formed sodium metal light in weight and so that's why by using perforated ladles that can be separate out. Form separate చేసుకుంటూ వెళ్ళిపోతాం. So this is the preparation of sodium metal, that is from Downs process. Fastest process మనకి ఏం అవసరం లేదురా, just we are using just Downs process. Okay, that is the preparation of sodium metal. That is the preparation of sodium metal. Next one, lead. Next metal, lead. What are the ores of this lead? So the most important ore of lead is PBS. Lead PBS.
that is called as galenite. Next, angelcite, PbSO4. Next, crucite, cerussite, PbCO3. సో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది ఈ సల్ఫైడ్ ఓర్ ని మనం ఇక్కడ lead extraction లో యూజ్ చేసుకుంటూ వస్తామండి, సల్ఫైడ్ ఓర్. Now how to prepare this lead? So see here, see boys, ఎక్కడండి మన సల్ఫైడ్ ఓర్స్ నుండి ప్రిపేర్ చేస్తున్నాం అని చెప్తున్నా. PbS సల్ఫైడ్ ఓర్. హౌ టు కాన్సన్ట్రేట్ దట్ సల్ఫైడ్ ఓర్ బాయ్స్? Fluoridation. నో డౌట్ ప్రాస్పిరేషన్ అండి. ప్యూరిఫైడ్ సల్ఫైడ్ ఓర్ మనకు బయటకు వస్తున్నా. సో దాని నుండి రోస్టింగ్ టెక్నిక్ అప్లై చేస్తున్నారు. బికాస్ సల్ఫైడ్ ఓర్ కాబట్టి రెస్పెక్ట్ ఆక్సైడ్ గా కన్వర్ట్ చేయడానికి సో రోస్టింగ్ రా అక్కడ నీకు సెల్ఫ్ ఆక్సిడేషన్, సెల్ఫ్ రిడక్షన్ కూడా జరిగిపోతూ ఉంటుంది. సో PbS PbO గా ఫామ్ అవుతురా. సో అన్రియాక్టెడ్ PbS, ద ఫార్మ్డ్ PbO కాంబినేషన్ గివ్స్ PB అని సెల్ఫ్ రిడక్షన్ టెక్నిక్ ఈజ్ అప్లైడ్ హియర్ అండి. ఓకే, సో ఇంతకుముందు మనం కాపర్ లో డిస్కస్ చేసినట్టే, దట్ ఈస్ జింక్ లో డిస్కస్ చేసినట్టే. సో ఆ మెటల్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే అన్రియాక్టెడ్ మెటీరియల్స్ ఇంకా ఉంటాయి కాబట్టి వాటితో కూడా రియాక్షన్ చూసుకుంటే, సో దట్ ఈస్ నౌ కార్బన్ రిడక్షన్ టెక్నిక్. కార్బన్ రిడక్షన్ టెక్నిక్. సో అన్రియాక్టెడ్ PbS, లైమ్ స్టోన్, ఈ రెండింటి కాంబినేషన్ లో రోస్టింగ్ రా, అది యాడ్ చేస్తూ మనం అప్లై చేస్తున్నారా. PbS plus O2 gives PbO. నెక్స్ట్ PbS plus O2 gives PbSO4 ఇన్ కేస్ పార్షియల్. ఎందుకంటే ఈ ఫార్మ్ అయిన PbSO4 నాట్ రెడ్యూస్డ్ బై కార్బన్. ఆల్రెడీ లైమ్ స్టోన్ అని కార్బన్, ఇంతకుముందు కార్బన్ వాడుతున్నాం, ఆ కార్బన్ తో రెడ్యూస్ అవుతాయండి. కాబట్టి దాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావాలరా. ఇదిగోండి PbSO4, మనం లైమ్ యాడ్ చేసిన దాని CaO ఫామ్ అయిందండి. సో ఆ కాంబినేషన్ PbO plus CaSO4 ఫామ్ అయిందండి. అంటే మోర్ బేసిక్ కాంపౌండ్ కాస్త లెస్ బేసిక్ కాంపౌండ్ గా కన్వర్ట్ అవుతారు. ఆ రియాక్షన్స్ పాసిబుల్ అండి మనకి రియాక్షన్స్. నెక్స్ట్ ఏమైనా ఇన్క్లియర్ అన్రియాక్టెడ్ PB అది కనుక ఉన్నట్లయితే, సో అది PbSO4. ఇది కూడా ఇక్కడ చూస్తే PbO plus CaSiO3. దీస్ ఆర్ ప్రొడక్ట్స్ బైస్. ఫైనల్ గా మనకి ఇక్కడ నుండి వచ్చినాయి అన్ని కూడా PbO ఫామ్ అవుతున్నారు, రెస్పెక్ట్ ఆక్సైడ్ ఓవర్ గా ఫామ్ అయింది. PbO రెస్పెక్ట్ ఆక్సైడ్ అండి. ఓకే, నెక్స్ట్ నౌ ఈ PB ఆక్సైడ్ అండి, దాన్ని రెడ్యూస్ చేయాలంటే ఫ్రీక్వెంట్ గా రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసేది కార్బన్ అండి. ఆ కార్బన్ అప్లై చేస్తున్నారు, కార్బన్ రిడక్షన్ టెక్నిక్ అప్లై చేస్తున్నారు. సో దట్ ఈస్ సి హియర్ PbO plus C, ఆ కాంబినేషన్ లో PB రా. నెక్స్ట్ అలాగే కార్బన్ మోనాక్సైడ్, ఇదిగోండి ఇక్కడ ఫామ్ అయిన కార్బన్ మోనాక్సైడ్ కూడా మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ గా వర్కౌట్ అవుతుందా. దట్ గివ్స్ PB అండి, దట్ గివ్స్ PB. సో ఇలా మనం మెటల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. బట్ ఇక్కడ ఫామ్ అయిన మెటల్ మనకి ఇంప్యూర్ మెటల్ రా. ఈ ఇంప్యూర్ మెటల్ ని ప్యూరిఫై చేసుకోవాలి. ఇంప్యూర్ మెటల్ ని ప్యూరిఫై చేసుకోవాలి. జనరల్ గా లిక్వేషన్ టెక్నిక్, లెడ్ అనేది లో మెల్టింగ్ పాయింట్ లో ఉంటుంది కాబట్టి లిక్వేషన్ టెక్నిక్ అప్లై చేస్తాం రా. ఆ లిక్వేషన్ టెక్నిక్ యూజ్ చేసుకుని సెపరేట్ చేసుకుంటూ వస్తాం అండి ప్యూరిఫైడ్. సో రిఫైనింగ్ అండి, దట్ ఫస్ట్ వన్ ఈజ్ లిక్వేషన్ టెక్నిక్. సెకండ్ వన్ ఈజ్ సాఫ్ట్నింగ్ రా. అంటే ఏం లేదండి, దాంట్లో ఇంప్యూరిటీస్ ఎవరెవరు ఉన్నారు, కాపర్, ఐరన్, టిన్ ఇంప్యూరిటీస్ అవైలబుల్ అని. సో అలాగే SiO2. ఓకే, దానికి ఎయిర్ పాస్ చేసి దాన్ని సాఫ్ట్ గా కన్వర్ట్ చేస్తాం. అంటే వీటిని రిమూవ్ చేసేస్తాం. ఈ మెటల్స్ రిమూవ్ చేస్తే అది కాస్త సాఫ్ట్ అయిపోద్ది. ఆ ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల అది హార్డ్గా ఉందని ఆ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసి మనం ఆ లెడ్ ని సాఫ్ట్ మెటల్ గా కన్వర్ట్ చేసుకుంటూ వస్తున్నారా. ఓకే, నువ్వు ఎంత రిమూవ్ చేసినారా, జనరల్ గా లెడ్ ఎప్పుడు కూడా కాంబినేషన్ విత్ సిల్వర్ అండి. సిల్వర్ లెడ్ రా కన్ఫర్మ్ అండి. మనకి సిల్వర్ ఉంది అంటే దాంతో పాటు లెడ్ ఉంటుందిరా, లెడ్ ఉంది అంటే దాంతో పాటు సిల్వర్ ఉంటుందండి. కాబట్టి లెడ్ సిల్వర్ సిస్టమ్ అండి వెరీ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఆ రెండు కూడా. ఆ లెడ్ సిల్వర్ సిస్టమ్ ని మనం తర్వాత ప్యూరిఫై చేసుకుంటాం. దానికంటే ముందు సో ఇప్పుడు నీకు వచ్చిన సిల్వర్ ని ఎలక్ట్రాలిసిస్ టెక్నిక్ అప్లై చేసి ఎలక్ట్రోలైట్ కింద PbSiF6 కానీ దాంతోపాటు H2SiF6 వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలక్ట్రోలైట్ తీసుకుని ఇంప్యూర్ లెడ్ ప్యూర్ లెడ్ అప్లై చేసి ఎలక్ట్రాలిసిస్ అప్లై చేసుకుంటూ వస్తారు. ఓకే, ఇక్కడ సెల్ఫ్ రిడక్షన్ టెక్నిక్ అప్లై అయిందండి. కార్బన్ మోనాక్సైడ్ యాక్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. సో నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పాను గుర్తు చేసుకోండి. లెడ్ తో పాటు ఆల్వేస్ సిల్వర్ ఉంటుంది అని చెప్తున్నాను. లేకుంటే సిల్వర్ తో పాటు సిల్వర్ ఎక్స్ట్రాక్షన్ కూడా చెప్పాల్సి వస్తుంది. సిల్వర్ తో పాటు ఆల్వేస్ రెడ్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని సెపరేట్ చేయడం కోసం లెడ్ నుండి సిల్వర్ అయినా కానీ సిల్వర్ నుండి లెడ్ కానీ సెపరేట్ చేయడం కోసం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది ఏంటంటే దట్ ఈస్ పర్కీస్ ప్రాసెస్ అని ఉంటుంది. పర్కీస్ ప్రాసెస్ దట్టు అండ్ పెటిన్సన్స్ ప్రాసెస్ అండి. ఈ రెండు ప్రాసెస్లు జాగ్రత్త, ఓన్లీ ఫర్ అడ్వాన్స్ పాయింట్లు ఇంపార్టెంట్ అండి మనకి.
Perkins process and Pattinson's process. What is this Perkins process and Pattinson's process? ఈ రెండు ప్రాసెస్లు దేనికోసం అంటే టు సెపరేట్ సిల్వర్ ఫ్రమ్ లెడ్ ఆర్ లెడ్ ఫ్రమ్ సిల్వర్. ఓకే, రెండు మెటల్స్ రా, ఈ రెండింటిని రిమూవ్ చేయడం కోసం మనకి కుపులేషన్ టెక్నిక్ వాడుతాం ప్యూరిఫికేషన్ కోసం. ఎంత రిమూవ్ చేసినా ఇంకా మిగులుతుంది కాబట్టి ఈ పర్కిన్స్ టెక్నిక్ పెటిన్సన్స్ టెక్నిక్ అప్లై చేసుకుని వస్తాం. పర్కిన్స్ టెక్నిక్ ఏమో రెండిటి యొక్క సాల్యుబిలిటీస్ వాటి డెన్సిటీస్ ని బేస్ చేసుకుని చెప్తూ ఉంటాం వాటి, దానికి జింక్ మెటల్ యాడ్ చేసి. అలాగే నీకు పెటిన్సన్స్ ప్రాసెస్ ఏమో యుటాటిక్ మిక్చర్ ని బేస్ చేసుకుని చెప్పుకుంటూ వస్తాం. యుటాటిక్ మిక్చర్ అంటే కాన్స్టెంట్ బాయిలింగ్ మిక్చర్ అంటే ఆ రెండు కలిపి ఒకే చోట మెల్ట్ అవుతాయి, లేకుండా రెండు కలిపి ఒకే చోట బాయిల్ అవుతాయి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర. దాన్ని యుటాటిక్ టెంపరేచర్ అని చెప్తూ ఉంటారు. ఆ యుటాటిక్ మిక్చర్ అక్కడ ఉన్న మిక్చర్ ని, ఆ హోమోజినియస్ మిక్చర్ ని యుటాటిక్ మిక్చర్ అని చెప్తారా. ఆ యుటాటిక్ మిక్చర్ ని యూజ్ చేసుకుని సెపరేట్ చేస్తారు. ఏ మాత్రం టెంపరేచర్ వేరీ చేసినా కూడా అవి సొలిడిఫై అవుతుంది. జనరల్ గా మోర్ అమౌంట్స్ లో అయితే ఫస్ట్ సొలిడిఫై అవుతుంది. ఇన్ కేస్ లెడ్ సిల్వర్ సిస్టమ్ లో నువ్వు లెడ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ సిల్వర్ ని పక్కన పెడితే లెడ్ మోర్ లో ఉంటుంది కాబట్టి లెడ్ ప్రెసిపిటేట్ ఉంటాయి. నువ్వు సిల్వర్ లెడ్ సిస్టమ్ లో నువ్వు సిల్వర్ ఎక్స్ట్రాక్షన్ ఉంటే సిల్వర్ మోర్ లో ఉంటుంది కాబట్టి సిల్వర్ ఎక్స్ట్రాక్షన్ సెపరేట్ అవుతుంది. అంటే ఏది ఎక్కువ అమౌంట్స్ లో ఉంటే అది ప్రెసిపిటేట్ అవుతుంది. ఇదంతా ఎక్కడ అంటే మనకి పెటిన్సన్స్ ప్రాసెస్. ఇప్పుడు నాకు నేను చెప్పిందంతా కూడా పెటిన్సన్స్ ప్రాసెస్ యుటాటిక్ మిక్చర్ ఫార్మేషన్ బేస్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ పర్కిన్స్ ప్రాసెస్ రా. ఈ పర్కిన్స్ ప్రాసెస్ లో ఏంటంటే పర్టికులర్ గా చూడండి, లెడ్ సిల్వర్ సిస్టమ్ కి జింక్ యాడ్ చేస్తాడు. జింక్ యాడ్ చేస్తే అక్కడ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే లెడ్ సిల్వర్ సిస్టమ్ కి జింక్ యాడ్ చేస్తే జింక్ ఏమో బాటమ్ లేయర్ లోకి వస్తుంది. జింక్ జింక్ ఏమో అప్పర్ లేయర్ లో ఉంటుంది, లెడ్ ఏమో బాటమ్, డిపెండింగ్ ఆన్ డెన్సిటీస్. జనరల్గా లెడ్ పట్టుకుంటే చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, మోర్ డెన్సిటీ అన్నది. కానీ అదేమో బాటమ్ లేయర్ లో ఉంటుంది, జింక్ ఏమో అప్పర్ లేయర్ లో ఉంటుంది. నెక్స్ట్ ఈ కాంబినేషన్ కి దాంట్లో సిల్వర్ కూడా ఉంది అని చెప్తున్నాను రా. సిల్వర్ యొక్క నేచర్ ఏంటంటే మోర్ సాల్యుబుల్ ఇన్ జింక్ అండ్ లెస్ సాల్యుబుల్ ఇన్ లెడ్. మోర్ సాల్యుబుల్ ఇన్ జింక్ అండ్ లెస్ సాల్యుబుల్ ఇన్ లెడ్. ఆ సాల్యుబిలిటీ డిఫరెన్స్ బేస్ చేసుకుంటూ సిల్వర్ ని లెడ్ ని సెపరేట్ చేసుకుంటూ వస్తాను. ఓకే, అంటే నేను జింక్ యాడ్ చేయగానే సిల్వర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. సిల్వర్ లెడ్ కాంబినేషన్, సిల్వర్ ని లెడ్ ని తర్వాత సెపరేట్ చేసుకుంటాం. లెడ్ సిల్వర్ జింక్ ని సిల్వర్ జింక్ తో కాంబినేషన్ వస్తుందా, ఆ రెండింటిని తర్వాత సెపరేట్ చేసుకుందాం, మనకి లెడ్ సెపరేట్ అయిపోతుంది. లేదు నీకు సిల్వరే కావాలనుకోండి, సిల్వర్ జింక్ కింద కాంబినేషన్ వచ్చింది కదా, దాని నుండి మళ్ళీ సిల్వర్ ని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సిల్వర్ ని ఏది మనకి సైనైడ్ ప్రాసెస్ అవి అప్లై చేసి కలెక్ట్ చేసుకుంటూ వస్తారు. అంటే ఈ సాల్యుబిలిటీ డిఫరెన్స్ ని బేస్ చేసుకుని లెడ్ సిల్వర్ ని సిస్టమ్ ని ఇక్కడ సెపరేట్ చేస్తాం. యుటాటిక్ మిక్చర్ అని చెప్తున్నాం అండి, చూపిస్తా చూడండి. యుటాటిక్ మిక్చర్, ఆ యుటాటిక్ మిక్చర్ కాంబినేషన్ బేస్ చేసుకుంటూ దీన్ని సెపరేట్ చేసుకోవచ్చు అండి. పెటిన్సన్స్ ప్రాసెస్. పెటిన్సన్స్ ప్రాసెస్ ఏమో యుటాటిక్ మిక్చర్ కాంబినేషన్ అండి. యుటాటిక్ మిక్చర్ అంటే ఏంటో చూడండి ఇక్కడ క్లియర్ గా. సో ఇట్ ఈస్ ఎ హోమోజినియస్ మిక్చర్. See here, I am writing here. It is a homogeneous mixture of substances that melts or solidifies at a single temperature. At a single temperature. So, అంటే solidify అవ్వాలన్నా అదే టెంపరేచర్ దగ్గర, మెల్ట్ అవ్వాలన్నా అదే టెంపరేచర్. దట్ పర్టికులర్ టెంపరేచర్ అంటే 2 ప్లేసెస్ ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. దట్ మిక్చర్ ఈస్ కాల్డ్ యాజ్ యుటాటిక్ మిక్చర్. ఆ యుటాటిక్ మిక్చర్ బేస్ చేసుకుంటూ టెంపరేచర్ వేరీ చేస్తూ ఏది మోర్ అమౌంట్స్ లో ఉంటే అది ప్రెసిపిటేట్ అవుతుంది అని చెప్పాను చూసారా, ఆ టెక్నిక్ ఇక్కడ అప్లై అవుతుంది. సో ఇలా యుటాటిక్ మిక్చర్, దట్ ఈస్ పెటిన్సన్స్ ప్రాసెస్ కానీ, లేదు అంటే దట్ ఈస్ ఇది పెర్కిన్స్ ప్రాసెస్ కానీ, ఈ రెండు కూడా లెడ్ సిల్వర్ సిస్టమ్ ని సెపరేట్ చేయడం కోసం. ఎందుకంటే వెరీ వెరీ డిఫికల్ట్ రా రెండింటిని సెపరేట్ చేయడం. వాటిని ఈ మెథడ్ అప్లై చేసి సెపరేట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ మెర్క్యూరీ. సింపుల్, చిన్నదేనండి. ఆటో రిడక్షన్ ప్రాసెస్ అప్లై అవుతుందండి, ఆటో రిడక్షన్ ప్రాసెస్. ఓకే, సో సీ హియర్. సో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే ఓర్ సిన్నబార్ అండి. స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. సిన్నబార్ వచ్చేసి సిన్నబార్ HGS. ఓకే, సో రోస్టింగ్ టెక్నిక్ సెపరేషన్ అండి. ఇదిగోండి, ఇది ఫస్ట్ రోస్టింగ్ అప్లై చేశాడు, HGO ఫామ్ అయింది. అన్రియాక్టెడ్ HGS అండ్ HGO కాంబినేషన్ లో HG ఫామ్ అవుతుంది. ఆటో డైరెక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ దిస్ ప్రాసెస్ అండి.
ఆ వచ్చిన మెర్క్యూరీని డిస్టిలేషన్ టెక్నిక్ లో ప్యూరిఫై చేస్తాం అండి. వచ్చిన లిక్విడ్ ని మెర్క్యూరీని డిస్టిలేషన్ టెక్నిక్ లో సెపరేట్ చేసుకుని వస్తాం. దట్ ఈస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అవర్ మెర్క్యూరీ అండి. ఇక నెక్స్ట్ టిన్ రా tin, extraction of tin and so that is pores ra tin stone or cassiterite frequent ga use chese or an SnO2 tin stone or cassiterite, so which is frequently used one and SnO2 and so SnO2 oxide or ani so general ga మనం ఎప్పుడు చేసినట్టు వాషింగ్ నెక్స్ట్ ఇందులో ఇంప్యూరిటీ వచ్చేసరికి ఇదిగోండి FeWO3 రైట్ ఎస్ కాబట్టి ఒకటి ఇదేమో మ్యాగ్నెటిక్ పార్ట్ అదేమో నాన్ మ్యాగ్నెటిక్ పార్ట్. మ్యాగ్నెటిక్ నాన్ మ్యాగ్నెటిక్ బేసిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్ ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నానండి నేను. ఆ స్టెప్ అప్లై చేస్తాం. సో దానికి కొంచెం ఓర్ని కాన్సన్ట్రేషన్ చేసుకుంటాం అండి. వచ్చిన ఓర్ నీకు ఆక్సైడ్ ఓర్ దీన్ని రోస్టింగ్ లోకి అప్లై చేస్తాం. దేనికోసం అంటే దాంట్లో ఇంప్యూరిటీస్ ఇవ్వండి, ఇవి ఇంప్యూరిటీస్ గా ఉన్నాయి. కార్బన్, సిలికాన్, కార్బన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఐరన్, ఆర్సినిక్, యాంటిమోని ఇవన్నీ కూడా ఐరన్ కాదు, ఇవన్నీ ఏంటంటే ఆక్సిజన్ తో రియాక్షన్ కింద వలటైల్ ఇంప్యూరిటీస్ గా బయటికి వెళ్ళిపోతాయి. ఓర్ బికమ్స్ ఫోర్ రెడీ టు రిడక్షన్ చేయడానికి బాగా పనికి వస్తాయి. ఓకే, అట్ ద సేమ్ టైం కాంబినేషన్ ఆ రిడక్షన్ చేయడానికి కార్బన్ రిడక్షన్ అప్లై చేస్తున్నాడు, కార్బన్ అప్లై అవుతుంది. సో ఆ గ్యాంగ్ ఇవన్నీ మనం ఫ్రీక్వెంట్ గా మనం యూజ్ చేసినాయి కదా. సో ప్యూరిటిన్, ఇంప్యూరిటిన్, టిన్ సల్ఫేట్, దట్ ఈస్ ఎలక్ట్రోలైట్స్ అండి. వాటిని అప్లై చేసి ప్యూరిఫై చేస్తాం అండి. సో ఇది జింక్ ఎలాగ అయిపోయింది కదా. మా ఇంకేమైనా ఉన్నాయా మనం చెప్పాల్సి మిస్ అయినవి మెటల్స్? సిల్వర్ గోల్డ్ ఎస్ రైట్. ఇది కాపర్. ఓకే, దిస్ ఈస్ సిల్వర్ అండ్ అర్జెంటైట్ ఆర్ సిల్వర్ గ్లాన్స్ Ag2S ఆన్ సిల్వర్ మోస్ట్ ఇంపార్టెంట్ AgCl అండి. మిగతా రెగ్యులర్ గా యూజ్ చేసే రూబీ సిల్వర్ ఇది ఒకటి ఇంపార్టెంట్. రూబీ సిల్వర్ Ag2S Sb2S3 కాంబినేషన్ అండి. ఓకే, సో జనరల్ గా సిల్వర్ ని మనకి ఎక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అంటే Ag2S సల్ఫర్, దట్ ఈస్ సల్ఫైడ్ ఓర్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నారు Ag2S. వన్స్ మనందరికి తెలిసిన టెక్నిక్ సల్ఫైడ్ ఓర్. ఫస్ట్ టెక్నిక్ ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ టెక్నిక్. ట్రాన్స్పోర్టేషన్ తో దాన్ని కాన్సన్ట్రేషన్ చేసామండి. ఆ తర్వాత మనకి లీచింగ్ టెక్నిక్ హైడ్రోమెటలర్జీ టెక్నిక్ అండి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్ ఈస్ హైడ్రోమెటలర్జికల్ టెక్నిక్ అండి ఇది. ఓకే, సో ఆ NaCN తో డిజాల్వ్ చేస్తే సో టోటల్ సిల్వర్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ NaCN ఫార్మ్ NaAgCN twice. From this complex silver is extracted in. So sodium dicyanoargentate 2, argentate 1 అనుకుంటా. ఓకే, సో కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇందులో నుంచి సిల్వర్ ని మనం సెపరేట్ చేయడం కోసం మోస్ట్ యాక్టివ్ మెటల్, వాట్ ఇస్ దట్ మోస్ట్ యాక్టివ్ మెటల్? జింక్ తో ట్రీట్మెంట్ ఇస్తామండి. జింక్ తో ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెపరేట్ చేసుకుంటారా. ఓకే, సో ఇందులో మనకి ఇంకేమన్నా Na2S ఇదిగోండి, ఇక్కడ మనకి Na2S ఫామ్ అయింది కదా. ఈ Na2S సెపరేట్ చేయడం కోసం సో దాన్ని ఆక్సిజన్ లో హీట్ చేస్తే ఎలాగూ చేస్తే Na2S2O3 ఆ తర్వాత Na2SO4 కన్వర్ట్ అయ్యి సెపరేట్ అయిపోతుంది. Na2SO4 నెక్స్ట్ అలాగే AgCl తీసుకున్నాం అనుకోండి, అది Ag2S. ఆన్ సిల్వర్ తీసుకుంటే రెస్పెక్ట్ NaCl ఫామ్ అవుతుంది. ఎందు అట్లానే Na2S ప్లేస్ లో NaCl ఫామ్ అవుతుంది. సో కాంప్లెక్స్ అయితే సేమ్ అండి, ఓకే. సో సేమ్ రియాక్షన్ చూసుకోండి, సేమ్ రియాక్షన్. సో ఇప్పుడు దీంట్లోంచి మనం సిల్వర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఏమి చేస్తామని చెప్తున్నాం? జింక్ మెటల్ అప్లై చేసి సిల్వర్ వస్తుందా. వన్స్ సిల్వర్ని మళ్ళీ ప్యూరిఫై చేయడానికి ఎలక్ట్రాలిసిస్ టెక్నిక్. వేరెవర్ ఎలక్ట్రాలిసిస్ అప్లైడ్ ఇంప్యూర్ మెటల్, ఇంప్యూర్ సిల్వర్ ఏంటిది? అది ఇంప్యూర్ సిల్వర్ యానోడ్, ప్యూర్ సిల్వర్ క్యాథోడ్, AgCl electrolyted, AgCl with HCl, that is electrolyted.
సార్ ఓకేనా? fuse resistor. ఫ్యూజ్ లో యాక్వస్ తీసుకున్నా తప్పలేదండి, ఇదేమి యాక్టివ్ కాదుగా. ఓకేనా? ఎందుకంటే ఏజీ ప్లస్ మనకు ఫామ్ అవుతుంది చూసుకోండి. యాక్వస్ ఏజీఎల్ డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ అట్ cathode Ag plus is the silver metal is the product, at anode chlorine gas is the product అండి. గుర్తు చేసుకోరు ఒకసారి ఎలక్ట్రాలిసిస్ టెక్నిక్. సిల్వర్ కాపర్ కానీ బాటమ్ లో వస్తుందిరా, పాజిటివ్ ఎలక్ట్రోడ్ రా, పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూ. కాబట్టి నువ్వు యాక్వస్ ఏసీఎల్ తీసుకున్నా తప్ప, ఏజీసీఎల్ తీసుకున్నా తప్పలేదండి. మనకి ఫ్యూజర్ ఎప్పుడు రా అంటే ఎన్ఏకి, మెగ్నీషియం కి, అల్యూమినియం కి ఫ్యూజర్ కండిషన్స్ మర్చిపోకుండా. యాక్వస్ సొల్యూషన్స్ నుండి ప్రిపేర్ చేయలేదు, మిగతా వాడికి యాక్వస్ సొల్యూషన్స్ నో ప్రాబ్లం, మిక్స్డ్ విత్ యాసిడ్ పార్ట్ అండి. ఎందుకంటే ఆ బ్యాక్వర్డ్ రియాక్షన్ ని రెక్టిఫై చేయడం కోసం. సార్ యానోడ్ మడ్ నుంచి అలా చేస్తారు. యానోడ్ మడ్ అక్కడ కింద ప్రెసిపిటేట్ అవుతుంది కదా, ఆ ప్రెసిపిటేట్ అయిందని సెపరేట్ చేస్తారు. అమ్మ మనకు అంత ఈజీ, అంత ఇదేం కాదు. దాంట్లో నుంచి మళ్ళీ ఈ రిఫైనరీ టెక్నిక్స్ ఇవన్నీ అప్లై చేస్తారు, మనకు అంత అవసరం కూడా లేదు. బట్ దాంట్లో సిల్వర్ గోల్డ్ ఉందన్న విషయం మర్చిపోకండి. సిల్వర్ గోల్డ్ ఓకేనా? కాపర్ Next ఇదిగోండి. చేసినప్పుడు కదా సార్. కాపర్ దగ్గర యానోడ్ మడ్ కనిపిస్తుంది. ఓకేరా? ఇదిగో ఇందాక చెప్పారు సిల్వర్ లెడ్ సిల్వర్ సిస్టమ్ లో రా, పెటిన్సన్స్ ప్రాసెస్, పర్కిన్స్ ప్రాసెస్ రా. ఆ రెండింటిని సెపరేట్ చేయడం కోసం వాడుతూ ఉంటారు టెక్నిక్స్. మర్చిపోకండి ఈ రెండు వర్డ్స్. వర్డ్స్ ఇంపార్టెంట్ రా, తర్వాత సంగతి తర్వాత. మెథడ్స్ మనకు సిలబస్ లో కానీ వర్డ్స్ ఇంపార్టెంట్, జాగ్రత్త. పర్కిన్స్ ప్రాసెస్, పెటిన్సన్స్ ప్రాసెస్, వాట్ ఈస్ దేర్ యాక్షన్? టు సెపరేట్ వన్ ఫ్రమ్ అనదర్, Silver and lead. వన్ ఫ్రమ్ అనదర్. అది సేమ్ థియరీ అండి, సేమ్ థియరీ, సేమ్ కాన్సెప్ట్. సిల్వర్ ప్లేస్ లో గోల్డ్ వాడతాం అండి. సో దీంట్లో మనకు సైనైడ్ వాడుతున్నాం కాబట్టి సైనైడ్ ప్రాసెస్ అంటారా. టెక్నిక్ మనకు మనకి ప్రెజెంట్ చేసిన సైంటిస్టులు మెక్ ఆర్థర్ ఫారెస్ట్ అండి. దట్ ఇస్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మెక్ ఆర్థర్ ఫారెస్ట్ ప్రాసెస్ ఫర్ 4 సిల్వర్ అండ్ గోల్డ్ కండిషన్స్. సిల్వర్ అండ్ గోల్డ్ కండిషన్స్. ఇదిగోండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రాసిన చూడండి. గోల్డ్ ఈజ్ ఆల్సో అబ్టైన్డ్ ఇన్ సిగ్నిఫికెంట్ అమౌంట్స్ డ్యూరింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ lead from its ore and also refining of copper during the electrolysis in anode mud. మర్చిపోకండి అండి, ఆ యానోడ్ మడ్ నుండి పర్టికులర్ గా గోల్డ్ ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్. అమ్మ ఇక్కడ సిల్వర్ ప్లేస్ లో గోల్డ్ ఉందండి, అంతే. సిల్వర్ ప్లేస్ లో గోల్డ్ ఉంది. గోల్డ్ సిల్వర్ ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చు. ఓకే? సో దిస్ ఈజ్ అబౌట్ మెటల్ ఎక్స్ట్రాక్షన్స్ అండి. refining of copper AVO sir.